ప్రభైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములండి. ఈరోజు చిన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 16 వరకు 16వ వచనం మనం చూసుకుందాం అండి. ఇక్కడ 16వ వచనంలో ఏముందంటే, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తు నిద్రించిన ఎడల క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్పబడుతుందంటే, క్రీస్తు మరణించారు. మరణించిన తర్వాత ఆయన సత్శరీడిగా లేపబడ్డారు. ఆయన ఎలా అయితే క్రీస్తుని ఎలాగైతే తండ్రి అయిన దేవుడు లేపారో, అలాగే మనము చనిపోయిన తర్వాత, ఈ శరీరముతో చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మన ఆత్మ మళ్ళీ రెండో రాకడలో లేపబడుతుంది అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఒకవేళ మనము ఇక్కడతోటి అయిపోయింది, ఇదే జీవితం, ఇక్కడే మనం చనిపోయాము, ఇంకా మరి ఈ ఆత్మకి మళ్ళీ శరీరం ఉండదు, ఈ ఆత్మ మళ్ళీ లేపబడదు అని మనము అనుకుంటే అది మనకంటే దౌర్భాగ్యం లేరని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఇక్కడ క్రీస్తుని తన భక్తి బలాతిశయము చేత తండ్రి అయిన దేవుడు లేపారు. అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్న మనల్ని కూడా ఆయన లేపుతారు. ఒక దినం వస్తుంది, మనము నిద్రపోతున్నాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, చనిపోయారు, ఇంకా అయిపోయింది వాళ్ళతోటి అని అనుకుంటారు. కానీ చనిపోయిన ప్రతి ఒక్కరు మృతుల లోకంలో ఉంటారు. వాళ్ళని మరి మనము సజీవుల లెక్కలో, అంటే క్రీస్తు రెండో రాకడలో మనం సజీవుల లెక్కలో ఉన్నట్లయితే, ఆయన మరి రెప్పపాటున మరి క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి మహిమా స్వరూపాన్ని, అంటే ఆత్మకు ఒక స్వరూపం ఉంటుంది, ఆత్మకు ఒక శరీరం ఉంటుంది, ఆత్మకు ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని మనము ధరించుకుంటాం. ఎప్పుడు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన ఎడల మనకి ఆ విశ్వాసంతో మనము జాగ్రత్తగా పాపము లేకుండా మరి ఆయన యందు నమ్మిక ఉంచి మనం జీవించినట్లయితే మనకి అలాంటి పునరుత్థానం ఉంటుందని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ చనిపోయిన వాళ్ళందరూ నిద్రించుచున్నారు. అందుకే ఏ క్రైస్తవుడు కూడా చనిపోయాడు అని అనరు. ఒక నమ్మకం ఏంటంటే, సమాధి దగ్గరికి వెళ్ళి చూడడము, చేయడము అంతా చేస్తాం. ఎందుకంటే ఆ శరీరము అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. క్రీస్తు రెండో రాకడలో ఆ శరీరము లేపబడుతుంది, ఆ ఆత్మ లేపబడుతుంది. మరి క్రీస్తుని నమ్మకుండా మరి మనము మరణించినట్లయితే మనకి శరీరం ఎక్కడుంటుంది, మనల్ని ఎవరు లేపుతారు అనేదే ఇక్కడ ప్రశ్న. అయితే మరి క్రీస్తునందు నిద్రించిన వారికి మరి ఏ శిక్షా విధియు లేదు అని బైబిల్ చెప్తుంది. మరి శరీరం లేపబడుతుంది. మరి క్రీస్తుతో కూడా మనల్ని యుగయుగాలు దేవునితో ఉండడానికి మరి మనల్ని కొనిపోబడతాము. క్రీస్తుతో కూడా మనము కొనిపోబడతామని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మరి వాక్యం వింటున్న నువ్వు నేను మరి ఏ స్థితిలో ఉన్నా, క్రీస్తు ప్రభుని నమ్ముకున్నామా, క్రీస్తు ప్రభు క్రియలు మనం చేస్తున్నామా, మరి మనం మరణించిన తర్వాత మరణాంతరమైన జీవితానికి ప్రాధాన్యత ఉంది. ఇక్కడ చనిపోయాము, ఇక్కడితో అయిపోయింది, ఇంక ఏమీ లేదనుకుంటారు చాలామంది. కానీ చనిపోయిన తర్వాతనే యుగ యుగాలు జీవితం అనేది ఉంటుంది. ఆ జీవితం ఎవరితోటిది అనేదే ప్రశ్న. ఆ జీవితం యుగయుగాలు మనం దేవునితో ఉండాలంటే భూమి మీద మనం భక్తి చేయాలి. ఇప్పుడు మనం ఒక విత్తనం విత్తినప్పుడు అది భూమిలో మరి చనిపోతేనే కదా దానికి ఒక స్వరూపము వచ్చేది. ఆ స్వరూపం ఇచ్చేవాడు దేవుడే. మరి ప్రతి ఒక్క మనం విత్తనం నాటుతాం, ఆ విత్తనము చనిపోయి దాంట్లో నుంచి కొత్త శరీరం వస్తుంది. అలాగే మనం భౌతికమైనటువంటి ఈ శరీరంతో మనము చనిపోతే కొత్త శరీరము మనకి దేవుడిస్తాడు. మరి అది భౌతికంగా చూసుకున్న, ఆత్మీయంగా చూసుకున్న దానికి రూపాన్ని, దానికంటూ ఒక శరీరాన్ని, దానికంటూ ఒక ఆకారాన్ని ఇచ్చేది దేవుడే. అయితే మనము క్రీస్తు యందు మనం నిద్రించినప్పుడు మనం భయపడాల్సిన అవసరంలే.
ఎందుకంటే ఒకరోజు చూస్తాం మనం. మన నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు మనం చూస్తాము. మన వాళ్ళందరినీ మనం కలుస్తాము. మన వాళ్ళందరితోటి మనము మరి ఒకరోజు మనందరం ఒకరోజు కలుస్తామని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి ఆ నిరీక్షణ కలిగి మనము ఉండాలని చెప్తుంది బైబిలు. మరి ఆ నిరీక్షణతో మనము జీవించాలని మరి ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఓపికతో ఉన్నటువంటి మరి విన్నటువంటి మీకు ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లించుకుంటున్నానండి.